ఎన్ఎన్ఆర్ న్యూస్కు స్వాగతం. బాలికల భద్రతపై విద్యార్థినులకు అవగాహన. వేధింపులు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి. బాలికల రక్షణే సమాజ అభివృద్ధికి పునాది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్. మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా షీ టీం ఆధ్వర్యంలో సోమవారం దాతర్పల్లి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాల హాస్టల్లో విద్యార్థినుల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలికల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా వేధింపులు వంటి ఘటనలను సహించకుండా వెంటనే షీ టీం, మహిళా హెల్ప్ డెస్క్ లేదా అత్యవసర సేవ ERSS 112ను సంప్రదించాలని సూచించారు. సేఫ్ యాప్ వినియోగం, షీ టీం సేవలు, మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా అందుతున్న రక్షణ చర్యల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరస్తులు యువతను వివిధ మార్గాల్లో వలలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నేటి బాలికలే రేపటి సమాజానికి బలమైన పునాది అని, తమ హక్కులు, చట్టపరమైన రక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి బెదిరింపులు, వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్ఐ గంగారాజు, షీ టీం సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.